హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు ఎంతో ఇష్టమైన డిజైనర్ మోడల్ బ్లౌజెస్ సింపుల్ బ్లౌజ్ కట్ చేసుకునే అంత సులువుగా చాలా చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము. సో దానికోసం ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నెక్ అనేది ఎంత నీట్గా ఫినిషింగ్ కనబడుతుంది. డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, దీనికోసం అయితే నార్మల్ కొలత బ్లౌజ్తోనే కట్ చేసుకుందాం. సో అది ఏ మోడల్ అయినా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్. ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ ఓపెన్. సో అందుకోసమే నేను క్లాత్ నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేస్తాను. చూడండి, బొద్దు పార్ట్ అనేది మనకు ఆపోజిట్ లో ఉండే విధంగా పెట్టేసుకొని మన సైడ్ క్లోజ్డ్ పార్ట్ వచ్చే విధంగా తీసుకున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ అనిపిస్తుంది అని ఒక లైన్, ఆ తర్వాత పైన ఒక 5 ఇంచ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ కదా. ఫస్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు చూసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉంది అనేది భుజం దగ్గర నుండి కింద డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు ఇలా తీసేసుకోండి. చూడండి, పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి. ఇక్కడ పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసము అని అంటే ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం, అంటే షోల్డర్ జాయిన్ చేస్తాం కదా అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత చెక్ చేసుకోండి. బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే లాస్ట్ హుక్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ ఖాజా వరకు చూడండి. ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడ నుండి పట్టుకున్నారో ఇక్కడ నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ ఖాజా పట్టి లాస్ట్ వరకు తీసుకోవద్దు. ఖాజా ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసి ఉంటుందో అక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 27.5 ఇంచులు అయితే ఉంది. 27.5 ఇంచులు అంటే సరే కొంచెమే కదా, నేను 28 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు లూజ్ కూడా కావాలి కొంచెం దానికంటే, అందుకోసం అనేసి. ఇక్కడ 28 ఇంచులు ఉంది కదా, ఈ 28 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. అంటే ఇప్పుడు మనం కట్ చేసేది ఒక సైడ్ కదా, అందుకోసమే ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7 ఇంచులు వచ్చింది. ఇది మన నడుము కొలత. ఇప్పుడు ఇక్కడ 7 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను చూడండి. ఈ విధంగా 7 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టిన తర్వాత దీనికి సైడ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటా, బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, డిజైనర్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా దేనికైనా డాట్స్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే వెనకాల సైడ్ తీసుకోవచ్చు, ముందు సైడ్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం కదా, ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఇక్కడ వరకు తీసుకుంటున్నాను నేను. సో ఇది తీసుకునేటప్పుడు బాగా లాగద్దు, అట్లనే లూజ్గా తీసుకోవద్దు, నార్మల్గా పట్టేసి తీసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, మనకి 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇదేంటి మనకి చెస్ట్ కొలత. ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత తీసుకుంటున్నా నేను, 8.5 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఇది నడుము కొలత, ఇది వచ్చేసి చెస్ట్ కొలత. ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మనకి ఫిట్టింగ్ లైన్ కదా, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసుకోవాలి. ఇది ఎంత తీసుకుంటాం మనం, 1.5 ఇంచు 2 ఇంచులు మీ ఇష్టం ఉన్నంత తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది మనం కట్ చేస్తుంది, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ పైన చూస్తున్నారు కదా, ఇది బోట్ నెక్ లో కట్ చేస్తున్నాం. అంటే బోట్ నెక్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ ఎంత వేసుకోవాలి, ఇక్కడ షోల్డర్ ఎంత వేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్ కి అయితే ఎట్లా తీసుకుంటాం మనం, ఇక్కడ చెస్ట్ యొక్క కొలత 7.5 నుండి 10 మధ్యలో ఉంటే ఇక్కడ 5.5, లేదు అంటే 6, లేదు అంటే 5, డిఫరెంట్ కొలతలను బట్టి తీసుకుంటాం కదా. మరి ఈ మోడల్ బ్లౌజ్ కి ఇక్కడ ఇది ఎంత తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్. సో బోట్ నెక్ బ్లౌజ్ కి ఫుల్ షోల్డర్ ఎప్పుడు కూడా మనం బాడీ కొలతలతోనే మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ బాడీ మెజర్మెంట్ కనుక ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకున్నాను అనేది నేను పక్కకి ఫోటో యాడ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 15 ఇంచులు అయితే వచ్చేసింది. 15 ఇంచుల సగం ఎంత, 7.5 ఇంచులు. చూడండి, ఇక్కడ 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను కదా. సేమ్ అదే 7.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసుకున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ నుండి లైన్ అనేది కిందికి స్ట్రైట్గా రావడానికి ఈ విధంగా తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం నార్మల్ బ్లౌజ్కి చంకడౌన్ ఎంత తీసుకుంటాం, నార్మల్గా 5 నుండి 6.5 మధ్యలో ఉంటుంది. మాక్సిమం 6 అయితే సెట్ చేసుకుంటాం, అవునా. ఇప్పుడు ఇదేంటి మనకి బోట్ నెక్ మోడల్ బ్లౌజ్ కదా, ఈ బోట్ నెక్ మోడల్ బ్లౌజ్కి 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది ఎవరికైనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ 7 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ 7 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ బాక్స్ లాగా ఫామ్ అయింది కదా, ఈ సైడ్ ఈ నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచు జరపండి. ఈ విధంగా 1/2 ఇంచు జరిపేసుకొని ఇటు క్రాస్కి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విధంగా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నార్మల్ బ్లౌజ్ ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, అలా కాకుండా నార్మల్గా ఇలా రౌండ్ అయితే మార్క్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి.
ఇప్పుడు ఈ రౌండ్గా మార్క్ చేసుకుంది ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. మనకు కావాల్సిన చంక కొలత ఎంత అంటే 15 ఇంచులు. ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. అంటే వన్ సైడ్ 8 ఇంచులు వచ్చింది. అంటే రెండు సైడ్లు కలిపి ఎంత వస్తుంది మనకి? 16 ఇంచులు అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఎంత కావాలి అని చెప్పినా, నేను ఫస్ట్ 15 ఇంచులు కావాలి అన్న. అంటే ఇది మనకి ఎక్కువ ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి? దీన్ని కొంచెం ఈ లైన్ని పైకి జరిపేసుకోండి. ఉన్న లైన్ కంటే కొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ ఒక లైన్ మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇది ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. అంటే వన్ సైడ్ 7.5 వచ్చింది. అంటే మొత్తం కలిపి ఎంత? 15 ఇంచులు. మనకు కావాల్సిన చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఈ మోడల్ బ్లౌజ్కి మరి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే కదా మన డౌట్. సో ఇక్కడ నేను పైన డిజైన్ కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ పైన డిజైన్ కోసం ఇక్కడ నుండి నేను ఒక 4.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నా. చూడండి 4.5 లేదంటే 5 ఇంచులైనా తీసుకోవచ్చు. నేను 4.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇక్కడ 4.5 ఇంచులు తీసేసుకొని ఇదిగోండి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం. ఓకే, 4.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసుకున్నాం. మరి ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలి? ఇక్కడ నేను నెక్ కోసం అయితే చూడండి పావు తక్కువ 3 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. ఎందుకు పావు తక్కువ 3 ఇంచులే కావాలి నాకు అంటే, చూడండి నేను కట్ చేయాలి అనుకున్న మోడల్ అయితే ఈ మోడల్ నేను కట్ చేయాలి అనుకుంటున్నా. సో అందుకోసం నేను నెక్ సైడ్ నుండి రావాలి కదా, అందుకోసమే పావు తక్కువ 3 ఇంచులు తీసేసుకుంటున్నా. చూడండి ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు తీసేసుకున్నాం కదా, కిందికి ఎంత డౌన్ తీసుకోవాలి మరి అంటే, కిందికి నేను ఒక 1 ఇంచు తీసుకుంటున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ 1 ఇంచ్ తీసేసుకున్నాను కదా, ఈ 1 ఇంచ్ తీసుకున్నది వచ్చేసి ఈ విధంగా రౌండ్గా కలిపేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇది కట్ చేసుకున్నాను. చూడండి ఇదైతే అందరికీ మనకు కట్ చేసుకోవడం తెలుసు కదా. ఈ పైన పార్ట్ నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అంటే, పైన ఇక్కడ నుండి స్ట్రైట్గా లైన్ గీసేసుకుంటున్నా. ఇది కూడా ఒక స్క్వేర్ బాక్స్ లాగా మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఈ పైన ఈ ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో అంటే పైకి మలిచేసుకోండి. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుండి ఈ విధంగా మలిచేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మలిచేసుకున్న తర్వాత చూడండి, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్ కి కొంచెం ఎక్స్ట్రా అనేది వస్తుంది చూడండి. ఎందుకంటే మనం ఇక్కడ లోతు అనేది తీసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ నెక్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి. ఇది వచ్చేసి మనకి నెక్ కదా, ఈ నెక్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఇక్కడ నుండి ఇట్లా క్రాస్ లో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మనకి కావాల్సిన షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది మనకి. ఒకసారి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దీనిపైన పెట్టి ఇది అయితే ఇంకొకసారి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి, ఇది బ్యాక్ సైడ్ పార్ట్ కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కావాలి అంటే దీన్ని క్లాత్ని జస్ట్ కొంచెం ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పినప్పుడు ఏంటి, మనకి ఓపెన్ పార్ట్ అనేది మన సైడ్కి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ సైడ్ ఉండాలి కదా, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కేవలం ఇక్కడ ఉంది చూడండి షోల్డర్, ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి. తీసేసుకునేటప్పుడు ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది చూడండి, ఈ బొద్దు పార్ట్ ఎప్పుడు కూడా యూజ్ చేయాలి. క్లాత్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ పైన ఎక్కడి వరకు జరుగుతుంది అని అనుకుంటే అక్కడి వరకు జరిపేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి నేను అవుట్లైన్ బార్డర్ అయితే వేసాను చూడండి. ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. కానీ ఇక్కడ చూడండి ఈ బొద్దు పార్ట్ ఉంది కదా, ఎప్పుడు కూడా ఈ బొద్దు పార్ట్ మనం స్టిచ్చింగ్ కోసం యూజ్ చేయొద్దు. అందుకోసం ఇక్కడ ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక లైన్ గీసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఇంకొక ఎక్స్ట్రా లైన్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ కదా, అంటే ఫ్రంట్ హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎంత ఉందో అంతే మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మనకి ప్రిన్స్ కట్ చేసుకోవాలి, అవునా? సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ చేయాలి అని అంటే మనకి ప్రిన్స్ కట్ కోసం డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరైతే బిగినర్స్ అయి ఉంటారు కదా, సో కంపల్సరీ ఈజీ మెథడ్ అయితే కావాలి. అందుకోసమే నేను సింపుల్ అండ్ ఈజీ మెథడ్ చెప్తున్నాను చూడండి. అది ప్రిన్స్ కట్ లో బ్లౌజ్ యొక్క పొడుగు, వెనకాల భాగం యొక్క పొడుగు ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచు కిందికి తీసేసుకోవాలి. అదే విధంగా ఇటు సైడ్కి ఉంది చూడండి, ఇటు సైడ్కి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది, ఇంతకుముందు ఫస్ట్ మనం వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు 28 ఇంచులు ఉంది. సో 28 ఇంచులు ఉన్నప్పుడు ఈ లైన్ దగ్గర నుండి పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఒకవేళ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే
4 ఇంచులకి తీసేసుకోండి. నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఈ విధంగా పావు తక్కువ 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని కింది నుండి సైడ్ నుండి 4 ఇంచులు తీసేసుకొని ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే మనకి చెస్ట్ పాయింట్ అనేది తెలవాలి. సో మరి ఆ చెస్ట్ పాయింట్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం కొలతలు తీసుకునేటప్పుడే చెస్ట్ పాయింట్ అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఓకే, మిడిల్ పాయింట్, చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ మెజర్ చేసుకోవాలి. సో ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ మిడిల్ పాయింట్ ఎంత ఉంది అంటే 10.5 ఇంచులు అయితే ఉంది. ఇవ్వండి చూడండి, 10.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇదే లైన్ పైన ఇక్కడ నుండి 4 ఇంచులు తీసుకుని ఇలా లైన్ గీసుకున్నారు కదా, ఈ లైన్ పైన నుండి 10.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ చెస్ట్ పాయింట్ అని అంటాం. ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఎంత తీసుకోవాలి అంటే 1/4 ఇంచు తీసేసుకోండి. ఓకేనా, 1/4 ఇంచు తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు తీసుకున్నది వచ్చేసి మనం స్కేల్తోనే ఈ విధంగా నార్మల్గానే కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనము నార్మల్గా షేప్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ రావడం లేదు అని అనుకునే వాళ్ళు జస్ట్ చిన్న చిన్న పాయింట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది, 4 ఇంచులు అట్టుంది కదా, మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, మధ్యలకి ఫోల్డ్ చేసుకున్నాం కదా, మధ్యలకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది, 2.5 ఇంచులు, మళ్ళీ మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది అవునా. ఇప్పుడు ఇక్కడి వరకు ఈ పాయింట్ వరకు స్ట్రైట్గా గీసేసుకోండి. ఈ పాయింట్ వరకు స్ట్రైట్గా గీసేసుకొని కొంచెం కర్వ్ లాగా ఈ పాయింట్ని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం. ఈ పాయింట్ అనేది మనం ఎక్కడ కలపాలి అంటే చంక భాగంలో కలపాలి. చంక భాగంలో ఎక్కడ కలపాలి అంటే మనం కొత్త కదా, కొంచెం షేప్ అనేది కన్ఫ్యూజ్ అవుతాం కదా, అప్పుడు మనకి ఎవరికైనా ఇక్కడ 5.5, 6 మధ్యలో వచ్చే విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, చూడండి నేను ఈ విధంగా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా కనుక మీరు తీసుకుంటే ప్రిన్స్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, చూడండి మనకి ఎంత రౌండ్గా అయితే వచ్చేసిందో అంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్. మరి నెక్ ఎట్లా తీసుకోవాలి అనే కదా డౌట్. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో నెక్ ఎంత తీసుకోవాలి అని చెప్పినా నేను. ఇక్కడ చూడండి ఇది ఎంత తీసుకున్నాను నేను, 3 ఇంచులు తీసుకున్నాను. మరి ఇక్కడ కూడా 3 ఇంచులే తీసుకోవాలంటే దీనికి ఎలాంటి సంబంధం అయితే లేదు. నేను దీనికోసం ఇక్కడ చూడండి నేను 4.5 ఇంచులు తీసుకుంటున్నా. అంత పెద్దగా అంటే ఏం ప్రాబ్లం లేదు, 4.5 ఇంచులు తీసుకుంటున్నా. కిందికి ఎంత తీసుకుంటున్నా, డీప్ వచ్చేసి నాకు 6.5 ఇంచులు అయితే కావాలి. సో బ్యాక్ వచ్చేసి హై ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి డీప్ ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ముందు నేను పాన్ షేప్ మోడల్ను మార్కింగ్ అయితే వేసుకుందాం అనుకుంటున్నా. చూడండి ఇక్కడ మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా కట్ చేసేసుకోండి, ఎందుకంటే కొంచెం ఈ ప్లేస్లో బ్రాడ్ అయింది అనుకోండి మనకి నీట్గా అయితే కనబడదు. అందుకోసమే ఈ ప్లేస్లో కొంచెం దగ్గరకు వచ్చే విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ మోడల్ బ్లౌజ్. ఓకే, కానీ సరే ఇక్కడ మనం ఏం చేసినాం, వెనకాల దానికంటే కిందికి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. అదేవిధంగా సైడ్కి ఎంత తీసుకున్నాం, 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. ఎందుకు ఎక్కువ తీసుకున్నాం అనేది మనకు తెలవాలి కదా. ఇది కట్ చేద్దాం, ఇది కట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి. నార్మల్గా నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ వీడియో కట్ చేసేటప్పుడు పోస్ట్ చేయను. ఇది ఎందుకు పెడుతున్నాను అంటే మీరు ఏ విధంగా కట్ చేయాలి అని కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి. చూడండి, అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి ఇది మనకి ప్రిన్స్ కట్ కదా, ఈ ప్రిన్స్ మోడల్ ఇక్కడ నుండి ఇది ఉంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ అనేది ఎక్స్ట్రా, ఈ పార్ట్ అనేది మనం కట్ చేసేసుకోవాలి. ఈ పార్ట్ కనుక మనకి షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి,
ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తాయి. మీకు ఎలాంటి రిస్క్ లేకుండా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఏం చేసినాం, మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ముందు పార్ట్ మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నాం కదా. అప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇది బాగా పొడుగానే అనిపిస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా క్రాస్ లో కట్ చేసేసుకో. ఈ ప్లేస్ లో మాత్రం కట్ చేయదు. ఇవ్వండి చూడండి, నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ మరి ఇక్కడ కూడా ఎక్కువ పొడుగు పెంచేసినాం కదా, సైడ్ జాయిన్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుందా రాదా? వస్తుంది. చూడండి, ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి వెనకాల బ్లౌజ్ యొక్క సైడ్ కొలత. ఇది అంటే ఎక్కువ ఉందా లేదా? ఉంది. అప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతుంది? కాదు. అలాంటప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కట్ చేయాలి. కేవలం ఇటు సైడ్కి మాత్రమే కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేస్తే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, మరి ఇక్కడ మీరు మిడిల్లో కట్ చేయలేదు కదా, ఇక్కడ ఎక్కువ కాదా అని అంటే ఇక్కడ మనకి పైన ఏంటి, ఇది స్టిచ్ చేసేటప్పుడు ఈ ప్లేస్ అనేది ఇలా ఉబ్బెత్తుగా వస్తుంది. ఎందుకంటే ఇది చెస్ట్ పాయింట్ కదా, ఇలా వచ్చినప్పుడు మీకు కింద అనేది పర్ఫెక్ట్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అదే విధంగా సైడ్కి మనం 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టినాం కదా, అదేలా సెట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనం ఇవి రెండింటిని కట్ చేసినామా, మళ్ళీ ఈ విధంగా స్టిచ్ చేయాలి కదా. స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిచ్ చేస్తాం కదా, అంటే స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఇటు సైడ్ ఉన్న హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకే ఇక్కడ సైడ్కి మనం 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ మోడల్. అదే విధంగా ఇప్పుడు నెక్ కూడా ఇక్కడ కట్ చేసేస్తున్నాం. చూడండి, నెక్ అయితే షేప్ పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోండి. మీకు ఇదే షేప్ కావాలని ఏం లేదు, మీ ఇష్టం. సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకే, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ కదా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ పాయింట్ దగ్గర నుండి ఇలా స్కేల్ తోని స్ట్రైట్ గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేస్తాము, ఇది ఉందా, ఇది వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది కదా. ఇలా వస్తే ఈ పార్ట్ వచ్చేసి మనకు దీనిపైకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం కట్ చేసుకున్నాం, వెనకాల భాగం కట్ చేసుకున్నాం, ముందు కట్ చేసుకున్నాం. హ్యాండ్స్కి అయితే మనకి లైనింగ్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకున్నాం. ఇక్కడ లైనింగ్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది అయినా కూడా. సో ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, అదే విధంగా దీనికి హ్యాండ్స్ కోసం లైనింగ్ అయితే అవసరం లేదు, నార్మల్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను. చూడండి, చూస్తున్న డిజైనర్ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, అదే విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది పాయింట్ టు పాయింట్ చూద్దాము. అదే విధంగా దానికోసం అయితే మనకి పైపింగ్ కావాలి కదా. ఫస్ట్ మనం బ్లౌజ్ స్టిచ్ చేయడానికంటే ముందు మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ నాకు గోల్డ్ కలర్ పైపింగ్ కావాలి. ఇది క్రాస్ లో కట్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే క్రాస్ లో కట్ చేయడం వల్ల మనకి కరెక్ట్ గా సాగుతుంది. ఆ విధంగా సాగడం వల్ల మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. అదే విధంగా ఇక్కడ డోరీ నెంబర్ వచ్చేసి నేను 8 or 9 నెంబర్ అయితే వాడతాను, ఎందుకంటే ఇక్కడ నేను నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తాను కదా. ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. అదే విధంగా మనం క్లాత్ అనేది టైట్గా పట్టుకొని స్టిచ్ చేయాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా, ఇదంతా పావించి డిఫరెన్స్ ఉంచేసి మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనం నెక్కి మార్జిన్ ఎంత తీసుకుంటాం, కేవలం పావించి మార్జిన్ తీసేసుకొని కట్ చేసుకుంటాం కదా, అందుకోసం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. నెక్ చూడండి పాన్ షేప్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీనికి వచ్చేసి మనం రెడీ చేసుకున్న పైపింగ్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు కేవలం నేనైతే లైనింగ్కి మాత్రమే జాయిన్ చేస్తాను ఎప్పుడైనా కూడా. ఒకవేళ మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే ఒకవేళ చూడండి ఇట్లా పక్క పక్కన పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే ఏం చేయాలి అంటే మిషన్ యొక్క సూది అనేది కిందికి పెట్టేసుకొని మిషన్ యొక్క పాదం ఉంది కదా దాన్ని కొంచెం పైకి లేపడం వల్ల మీకు క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అయ్యి మీకు నీట్గా అయితే వచ్చేస్తుంది రాని వాళ్ళు. సో ఇక్కడ నాకు ప్రాక్టీస్ ఉంది కదా అందుకోసమే నార్మల్గానే వచ్చేసింది. ఈ విధంగా ఇప్పుడు పెట్టి చూడండి షేప్ అనేది మనకి ఎక్కడైనా పోయిందా పోలేదు, నీట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకోండి. ఎప్పుడు కూడా ఇలా ఉన్నప్పుడు పక్క పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే రెండు కూడా ఒక సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం లైనింగ్కి జాయిన్ చేసుకున్నాం కదా పైపింగ్ అనేది, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టేసుకున్నాం కదా, ఇంతకుముందు పైన స్టిచ్ చేసినాం కదా దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. మరి ఏ విధంగా తెలుస్తుంది అంటే నార్మల్గా మనకు అక్కడ డోరీ అనేది తెలుస్తుంది.
అప్పుడు మనం దానిపై నుండి స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా ఏదైనా మూలల దగ్గర ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకోండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని పల్టా వేసినాం అనుకోండి, చూడండి మనకి ఎంత నీట్గా అయితే కనబడుతుందో. స్టిచ్ అయితే మనం ముందు వెనకాల ఎక్కడ వేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఓకే, ఐరన్ ఇప్పుడు పైపింగ్ ఐరన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గర మనము మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ముడతలు అనేవి రావు. రౌండ్గా తిప్పితే ముడతలు అనేవి వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసుకోండి. ఇదే విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ సైడ్కి ఉన్న ప్రిన్స్ పార్ట్ ఉంటాయి కదా, ఈ ప్రిన్స్ పార్ట్ కూడా రెండు పక్క పక్కన పెట్టేసుకొని జాయింట్ అయితే పెట్టేసుకోవాలి. ఒకేసారి జాయింట్ అనేటప్పుడు పక్క పక్కన కంపల్సరీ పెట్టుకోవాలి, లేదంటే రెండు ఒకే సైడ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మన నెక్ పార్ట్ కుట్టిన దానికి ఇప్పుడు మనం ప్రిన్స్ పార్ట్ అనేది జాయిన్ చేస్తున్నాము. ఇది జాయిన్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఎక్కడ కూడా పైన పట్టుకున్న క్లాత్ కానీ కింద పట్టుకున్న క్లాత్ కానీ లాగొద్దు, గుంజొద్దు, ఏం చేయొద్దు. జస్ట్ ఫ్రీగా మూవ్ చేసుకోండి అంతే. ఓకే, ఇవి చూడండి నేను ఇట్లా జస్ట్ అటున్న క్లాత్ని ఇట్లా జరిపేస్తున్నాను. చిన్న పిల్లల్ని ఎట్లయితే మనం ఎట్లయితే ఎత్తుకుంటామో అంత స్మూత్గా మనం దీన్ని స్టిచ్ వేసుకోవాలి. లేదు అంటే మనకి ఇక్కడ ముడతలు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇక్కడ దానిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఒక స్టిచ్ వేయడానికంటే ముందు నేను ఒక పాయింట్ అనేది చెప్పడం మిస్ చేసినాను. ఇక్కడ నేను డబుల్ స్టిచ్ చేసినాను కదా, ఇక్కడ డబుల్ స్టిచ్ వేయకముందే ఇగోండి ఇలా కచ్ మార్క్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా కచ్ మార్కులు పెట్టేసుకోండి. మొత్తం కచ్ మార్కు పెట్టుకున్న తర్వాతనే మనము సైడ్కి పీకో చేసుకోవాలి. ఓకే, అదే జిగ్జాగ్ చేసుకోవాలి, పీకో అంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత జిగ్జాగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఇంకా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేయాలి. ఇంకో సైడ్కి స్టిచ్ వేసేటప్పుడు ఏంటంటే ప్రిన్స్ పార్ట్ కిందికి వెళ్ళిపోయి మన నెక్ పార్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు మనం హ్యాండ్స్, నేను ఎప్పుడు కూడా చెప్తాను కదా, హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు లాగద్దు, ముడతలు వస్తాయని. సేమ్ అదే విధంగా ఏది కూడా ఒక దానిపైన ఒకటి పెట్టి జాయిన్ చేసేటప్పుడు దేన్ని కూడా మనం లాగద్దు. జస్ట్ ఫ్రీ హ్యాండ్తోని అటు ఇటు జరుపుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. జిగ్జాగ్ మిషన్ ఉంటేనేమో ఈ విధంగా స్టిచ్ చేయాలి, లేనప్పుడు ఇంకొక విధంగా స్టిచ్ వేయాలి. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో మెథడ్ అయితే చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకున్నాం కదా, కచ్ మార్కులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా రెడీ, ఇక్కడ మనకి ఇంకొకటి, మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ పాయింట్ అనేది పైనుండి 10.5 ఇంచులకి మార్కింగ్ పెడతాము అని చెప్పినాను. ఆ పైనుండి 10.5 ఇంచుల దగ్గర ఇలా ఒక డాట్ అనేది స్టిచ్ వేసేసుకోవాలి. సో ఇది ఎందుకోసము అంటే గల్లా పార్ట్ యొక్క కింది భాగంలో మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి రెడీ అయితే చేసేసుకోవాలి. ఇవి స్టిచ్ చేసేటప్పుడు కూడా రెండు పక్క పక్కన పెట్టేసుకొని రెడీ చేసుకొని ఇప్పుడు మనం కుట్టేది వచ్చేసి హుక్స్ పట్టి లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకోసము పైన సైడ్ కుట్టేసి చూడండి ఒకసారి ఫోల్డ్ చేసినాను, మళ్ళీ రెండోసారి ఫోల్డ్ చేసి దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడు పైన మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకోండి. దాన్ని పైన నెక్ ఆల్రెడీ కుట్టేసినాం కదా, దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. ఇదేంటి మనకి హుక్స్ పట్టికి కేవలం లైనింగ్ మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి. ఇది పైన గుట్టి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాజా పట్టి మనకి పైకి కనబడుతుంది, అందుకోసమే దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేస్తున్నాం. సో పైకి కనబడుతుంది కదా అంటే లోపల సైడ్ స్టిచ్ వేసేసుకొని బయటికి ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒకసారి పావించు డిఫరెన్స్తో ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కొంచెం క్లాత్ అనేది టైట్గా ఉంది, అందుకోసమే ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత వన్ ఫోల్డ్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకొకసారి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. పైన కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోండి. కొంచెం ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే నేను ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసేసుకొని తర్వాత మళ్ళీ పెడతాను. చూడండి కార్నర్స్కి కట్ చేసినాను, ఎందుకంటే బొద్దులాగా పైకి లేస్తుంది, అందుకోసం లేవకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆ మూలల దగ్గర కొంచెం సెట్ చేసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టిచ్ పక్కన పావించు డిఫరెన్స్తో మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి. ఈ రెండింటి మధ్యలో మనము
కాజాలు అయితే స్టిచ్ చేస్తాం. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత రెండు ఒక దానిపైన ఒకటి పెట్టండి. కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, నెక్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. రెండు కూడా కరెక్ట్గా ఉన్న తర్వాత ఇక్కడ కింద మరి ఏం చేయాలి, మనం పెద్ద పట్టి అనేది షేబెల్ట్ అనేవి కుట్టట్లేదు కదా, ప్రిన్స్ కట్ కదా, అట్లాంటప్పుడు దీనికి కింద బ్యాక్ సైడ్కి ఏ విధంగా అయితే మనం పైపింగ్ వేస్తామో సేమ్ అదే విధంగా దీనికి కూడా పైపింగ్ అయితే వేసేసుకోండి. మరి ఇక్కడ పైపింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఫినిషింగ్ ఏ విధంగా చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది కదా. సారీ, ఇక్కడ మనం నెక్స్ట్ 1 ఇంచ్ పట్టి తీసేసుకోండి. ఇది క్రాస్ తీసుకోవాలా స్ట్రైట్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ అయితే అస్సలు అవసరం లేదు, స్ట్రైట్గా తీసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి. ఎంత 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, అంటే ఖర్చు ఉంటుంది చూడండి, ఆ ఖర్చు మందం ఫోల్డ్ అయితే పెట్టేసుకోండి. సారీ, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లోపలికి కొంచెం కట్ చేయమని ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కట్ చేసేసుకొని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఖర్చు అనేది ఎక్కువ ఉంటే లోపల కట్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మిషన్ పై స్టిచ్ అయితే వేసుకోవచ్చు, లేదంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోండి. నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ పార్ట్. మనం ఆల్రెడీ మీరు ఒక్కొక్కసారి కటింగ్ వీడియో చూసుంటే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదేంది నెక్ ఇలా ఉంది అనే డౌట్ అయితే రాదు. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి నెక్ ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ వెనకాల పార్ట్ యొక్క నెక్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేయాలి. చూడడానికి అయితే మీరు ఒకవేళ కటింగ్ వీడియో చూడకపోతే మాత్రం ఇది ఏంటబ్బా అనే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఎందుకంటే నాకు చూస్తేనే ఇది డిఫరెంట్గా కనబడుతుంది వీడియోలో. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ అయితే వేసేసుకున్నాం కదా. పైపింగ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టేసుకోండి. ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసేసుకొని పైపింగ్ పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒకవేళ మీకు మధ్యలో సైడ్ అంటే లోపల సైడ్ ఏమైనా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఎందుకంటే కటింగ్లో ఎక్కువ కట్ చేసుకునే వాళ్ళం కూడా ఉంటాం కదా, ఇలా తీసేసుకొని మళ్ళీ కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. ఏ నెక్ అయినా కూడా కచ్ మార్కులు పెట్టుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ పల్టా చేసేయండి. అప్పుడు చూడండి మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ అవసరం ఉంటే ఐరన్ చేసేసుకోండి. స్టిచ్ అయితే ఎక్కడ కూడా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మూలల దగ్గర క్లాత్ అనేది తిప్పుకోవాలి, అంతేగాని మీరు రౌండ్గా తిప్పొద్దు. అంటే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి పెట్టేసి తిప్పడం వల్ల మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా మొత్తం రెడీ చేసి మొత్తం స్టిచ్ వేసుకున్నాం కదా. మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా ఈవెన్ ఫ్రాక్ అయినా కూడా మనకి ఏం ఉంటాయి, వెనకాల డాట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సైడ్ నుండి 4 ఇంచులు తీసేసుకొని డాట్స్ అయితే స్టిచ్ వేసేస్తున్నాను. ఆల్రెడీ మనకి కటింగ్లో మార్కింగ్ ఉంటేనేమో ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ కటింగ్ మార్క్స్ అయితే నేను పెట్టలేదు, అందుకోసం ఇక్కడ స్టిచ్చింగ్లో 4 ఇంచులకు పెట్టేసుకొని తీసుకున్నాను. మరి ఇది ఎంత పొడవు తీసుకోవాలి అంటే ఒక 4.5 ఇంచ్ తీసేసుకోండి, ఎందుకంటే బ్యాక్ మొత్తం హై నెక్ కదా, కొంచెం పెద్దగా ఉన్న ఏం కాదు, నీట్గా కనబడుతుంది. ఇక్కడ 4.5 ఇంచెస్ తీసుకొని డాట్స్ అయితే స్టిచ్ వేసుకున్నాను. డాట్స్ అనేవి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి మళ్ళీ కూడా పైపింగ్ అనేది వేసేస్తున్నాను. నార్మల్గా బొటిక్లలో షాప్స్లలో ప్రజెంట్గా అయితే మొత్తం పైపింగ్తోనే ఫినిషింగ్ అనేది చేస్తున్నారు, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ 1 ఇంచ్ పట్టీలు అయితే తీసేసుకొని సరిపోకపోతే జాయిన్ చేసేసుకోండి. జాయిన్ చేసేసుకొని కింద సేమ్ యాడ్ చేసేసేయాలి. ఈ విధంగా జాయిన్ చేసేసుకొని నెక్స్ట్ రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ మీకు కావాలి అంటే హెమ్మింగ్ చేసేసుకోండి, లేదు అంటే డైరెక్ట్గా మిషన్తోనే ఒక స్టిచ్ వేసేసుకున్నా సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ లోపల సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసి ఫోల్డ్ చేసి లోపలికైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం, బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేయాలని మీరు ఖచ్చితంగా కటింగ్ వీడియో చూసిన తర్వాత ఇది చూడాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ కోసం మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మార్కింగ్స్ అయితే పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మనకి ఇక్కడ నెక్ అయితే ఉండాలి. అవునా, సో ఇప్పుడు ఈ విధంగా నెక్ అనేది రావాలి అంటే కటింగ్లో పెట్టుకున్న మార్కింగ్స్. అప్పుడు ఈ క్లాత్ అనేది రివర్స్ తీసేసి ఇలా యాక్చువల్గా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ దగ్గర జిగ్జాగ్ మిషన్తోని జిగ్జాగ్ చేసేసుకోవాలి, లేదు అంటే లోపలికి పల్టాయించుకోవాలి. నేనైతే మర్చిపోయినాను, తర్వాత జిగ్జాగ్ చేసేసుకుంటాను. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని అక్కడ కింద లైన్ కనబడుతుంది కదా, మన
మార్జిన్ లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి. మార్జిన్ లైన్ కంటే కిందికి జరపండి ఒక 1/2 ఇంచ్, ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోవాలి కదా. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు తీసేసుకొని కింది లైన్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కింది లైన్ వరకు ఒకటే స్టిచ్ వేసినాను, తర్వాత ఆ స్టిచ్ అనేది నేను ఓపెన్ చేసేసి అక్కడ హెమ్మింగ్ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఫోల్డ్ చేయండి. ఇప్పుడు షేప్ అనేది చూడండి మీకు పర్ఫెక్ట్గా కనబడుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఉన్నదాన్ని ఓపెన్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. చూడండి సైడ్కి అయితే ఈక్వల్గానే వచ్చేస్తుంది మీకు. దీనిపైకి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, కొత్త వీడియోస్ కావాలి అన్నా కూడా మీరు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. మీకు తగ్గ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ కింద లైన్ కంటే 1/2 ఇంచ్ కిందికే జరిపేసుకోండి. ఎందుకంటే కింది లైన్ కదా మనకి పర్ఫెక్ట్, పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా, అందుకోసం కింది లైన్ వరకే స్టిచ్ అనేది ఉండాలి. ఒకవేళ పై వరకు తీసుకుంటే 1/2 ఇంచ్ పొడుగు అనేది పెరుగుతుంది, బ్లౌజ్ యొక్క పొడుగు 1/2 ఇంచ్ పెరుగుతుంది. అందుకోసమే కింది లైన్ వరకు తీసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ బ్యాక్ పార్ట్, ఇంతకుముందు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ కనేసి చంక భాగంలో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో మీకు కొంచెం అటు ఇటు అవుతుంది అని అనుకుంటే కొంచెం అయితే అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత 2 సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఒకసారి ఒకదానిపైన ఒకటి పెట్టేసి చూడండి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి. మనకి నెక్ షేప్ అనేది కనబడుతుందా కనబడట్లేదా అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక చూడండి మీకు నెక్ షేప్ అయితే ఎంత మంచిగా కనబడుతుంది, చాలా బాగా కనబడుతుంది కదా. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకి చేతులు జాయిన్ చేసేసుకోవాలి కదా. చేతులు జాయిన్ చేసుకోవాలి అంటే సైడ్కి ఖర్చులు ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇప్పుడు ఇవి వచ్చేసి మనం ఆల్రెడీ నేను కుచ్చులు అనేవి పెట్టేసినాను. ఒకవేళ హ్యాండ్స్ వీడియో కావాలి అంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చూడండి. ఈ విధంగా లోతు అనేది ఫస్ట్ తీయలేదు, లోతు అనేది ఇక్కడ తీస్తున్నాను. ఈ లోతు అనేది తీసేది మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ వేయాలి. మధ్యలో ఒక కచ్ మార్క్ పెట్టేసుకొని ఆ కచ్ మార్క్ అనేది షోల్డర్, మనం ఇంతకుముందు స్టిచ్ వేసిన లైన్ ఉంది చూడండి, ఆ లైన్ పైన హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ రావాలి. ఇప్పుడు హ్యాండ్కి లోతు తీసినాం కదా, ఆ హ్యాండ్కి లోతు తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ మనం షోల్డర్ నుండి ఒక సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఫ్రంట్ సైడే స్టిచ్ వేసుకోవాలా అని. లేదు, మనం ఎటు సైడ్ స్టిచ్ వేసేసుకున్నా ఏం కాదు. షోల్డర్ నుండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ షోల్డర్ నుండి బ్యాక్ సైడ్కి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హ్యాండ్స్ జాయిన్ చేయడంలో ఇదేముంది అని అనుకోకొద్దు. హ్యాండ్స్ జాయిన్ చేయడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి చంక భాగంలో ముడతలు వస్తాయి కదా. ఎందుకంటే మీరు హ్యాండ్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ ఏదైనా ఒక టైట్గా లాగినరు అనుకోండి, మనకి ముడతలు వస్తాయి. ఎందుకు లాగుతాము అంటే 2 సమానంగా వస్తలేవు కదా అనేసి లాగుతాం. అస్సలు అలా లాగద్దు. తక్కువ వచ్చినా పర్వాలేదు. ఇక్కడ మనం కటింగ్ చేసేటప్పుడు మార్జిన్ అనేది కరెక్ట్గా తీసుకోకపోతే తక్కువ వస్తుంది. ఇది ఒకసారి మీరు హ్యాండ్ కటింగ్ చూస్తే కనుక మనకి సైడ్కి క్లాత్ లేదని మార్జిన్ తక్కువ తీసుకున్నాను, అందుకే ఇక్కడ ఏమైంది నాకు సైడ్కి అనేది తగ్గిపోయింది. అలాంటప్పుడు మనకి ఏం ప్రాబ్లం అనేది ఉండదు. సో అంతేగాని ఎట్టు క్లాత్ కూడా లాగదు. ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా, స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేయాలి. ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు మార్జిన్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. అంటే స్టార్టింగ్ ఎంత మార్జిన్తోనైతే స్టిచ్ వేసుకుంటూ వస్తున్నామో అంతే మార్జిన్తోనే లాస్ట్ వరకు రావాలి. అప్పుడు మనకి సైడ్కు కుట్ల దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండవు. ఇదే విధంగా 2 సైడ్లు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్ పార్ట్ దగ్గర మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్, వెనకాల భాగం యొక్క మిడిల్ పార్ట్. నెక్స్ట్ ఇది కాజా పట్టి. సో 2 లైన్లు స్టిచ్ వేసినాం చూడండి, ఆ 2 లైన్ల మధ్యలో కాజా కుట్టాలి అని చెప్పినాను కదా, అక్కడి వరకు పట్టేసుకొని చూడండి ఆ మిడిల్ పాయింట్ ఉన్న కాజా కుట్టే పాయింట్ 2 ఒక పాయింట్ దగ్గర పట్టేసుకొని సైడ్కి క్లాత్ కరెక్ట్గా పట్టేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా మీరు ఏం టెన్షన్ పడకండి, ఎక్కువ తక్కువ ఉంటే వదిలేసేయండి. కానీ మధ్యలో టైట్గా పట్టుకొని సైడ్కి అయితే తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఒక జాయింట్ అయితే వేసేసుకోండి.
చూడండి ఇక్కడ హ్యాండ్కి సైడ్కి మార్జిన్ తక్కువ వచ్చింది, ఎందుకంటే నాకు హ్యాండ్ కట్ చేసేటప్పుడు క్లాత్ లేదు అనే ఉద్దేశంతో నేను మార్జిన్ తక్కువ తీసుకున్నాను, అందుకే ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను లాస్ట్కి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకో సైడ్. ఇప్పుడు ఇదేంటి హుక్స్ పట్టి స్టార్టింగ్ దగ్గర నుండి తీసుకోవాలి. కాజా పట్టి ఏమో కాజా స్టిచ్ చేసిన దగ్గర తీసుకున్నాం కదా, హుక్స్ పట్టి ఏమో హుక్స్ స్టార్టింగ్ దగ్గర, అంటే వెనకాల పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర నుండి హుక్స్ పట్టి స్టార్టింగ్ అనేది పెట్టేసుకొని మనం సైడ్కి స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ సైడ్కి స్టిచ్ అనేది లాస్ట్కి ఎందుకు వేయాలి, ఫస్టే మార్జిన్ పైన వేసేసుకోవచ్చు కదా మనం పెట్టిన దానిపైన, అంటే వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఖర్చులు కిందికి పైకి అయిపోతాయి, ఎందుకు అంత రిస్క్, ఒకటే కుట్టు కదా అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా లాస్ట్కి అయితే ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూడండి. సో ఇప్పుడు హ్యాండ్స్కి కూడా లాస్ట్కి స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. బ్లౌజ్ అనేది ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది కట్టింగ్లో మనం పెట్టుకున్న మార్కింగ్, అవునా? సో ఇది కట్టింగ్లో ఉన్నది ఇంకో సైడ్ కనబడదు, ఒక సైడ్ కనబడుతుంది, అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మళ్ళీ పెట్టేసుకోండి. అదేవిధంగా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ 5 ఇంచులు కావాలి. ఇక్కడ మనకి హ్యాండ్ దగ్గర మార్జిన్ లేదు, హ్యాండ్ ఫిట్టింగ్ 5 ఇంచులు కాబట్టి ఇక్కడ 5 ఇంచులకి మార్జిన్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకొని పైనకి కిందికి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ ఏమొస్తుంది, జాయిన్ చేసేటప్పుడు కింది నుండి పైకి కుట్టాలా, పై నుండి కింది కుట్టాలా అని. సో ఏం ప్రాబ్లం లేదు, మీరు హ్యాండ్స్ దగ్గర నుండి కింది కుట్టినా ఏం కాదు, కింది నుండి పైకి కుట్టినా ఏం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ కింది నుండి పైకి కుడుతున్నాను. ఇది వచ్చేసి మనం కట్టింగ్లో కట్ చేసుకున్న మార్కింగ్ ఉంది కదా, ఆ లైన్ పై నుండి స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి. సో ఇక్కడ హ్యాండ్స్ స్ట్రైట్ కాకుండా కొంచెం రౌండ్గా స్టిచ్ అనేది వేసేసుకోండి హ్యాండ్, అప్పుడు ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా, అది పర్ఫెక్ట్ మార్జిన్ కదా. నెక్స్ట్ సైడ్కి ఇప్పుడు మనం ఏదైతే స్టిచ్ వేసినామో ఆ స్టిచ్ తర్వాత లోపల సైడ్ కాకుండా బయటి సైడ్కి ఒక 3-4 స్టిచెస్ అయితే వేసి ఇవ్వండి, ఎందుకంటే కస్టమర్స్కి లూజ్ కానీ టైట్ కానీ కావాలి అని అనుకుంటే చేసేసుకుంటారు, అవునా? సో ఇదే విధంగా సేమ్ విధంగా మనం ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చాలా మందికి అయితే ప్రాబ్లం ఫేస్ చేసేది సైడ్ జాయింట్స్ దగ్గరనే. ఈ సైడ్ జాయింట్స్ ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయడం వల్ల మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేనైతే ట్రై చేస్తుంటాను. ఓకే? సో ఇటు సైడ్ కూడా మనం ఏ విధంగా స్టిచ్ వేయాలో చూడండి. ఇది వచ్చేసి మన కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినాను. నెక్స్ట్ వీడియోలో నేను హాల్టర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఒక్కసారి తప్పకుండా మీకు అవసరం ఉన్న వాళ్ళైతే చెక్ చేసుకోండి, ఎందుకంటే అది చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. దట్టు ఇప్పుడు సమ్మర్ కదా, చాలా యూజ్ అవుతుంది. కాటన్ బ్లౌజెస్కైనా బాగుంటుంది. అదేవిధంగా మనకి వెనకాల సైడ్ బ్లాక్ కాకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇదే విధంగా సైడ్కి 2-3 స్టిచెస్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మీరు ఒకసారి ఫినిషింగ్ అయితే చెక్ చేసేసుకోండి. హ్యాండ్స్ కానీ చంక యొక్క కింది భాగంలో కరెక్ట్గా వచ్చిందా రాలేదో చూడండి. చేతులు జాయిన్ చేసిన దగ్గర చూడండి, పర్ఫెక్ట్గా ప్లస్ ఆకారం ఏ విధంగా వచ్చేసింది. సైడ్కి అసలు ముడతలు కూడా లేదు. ఇంకా మనం ఇప్పటివరకు ఐరన్ కూడా చేయలేదు. ఇంకా ఐరన్ చేస్తే ఇంకెంత నీట్గా కనబడుతుంది చూడండి. ఒకసారి కుట్టడంతోనే ఈ విధంగా ఉంది. ఐరన్ చేస్తే ఇంకెంత బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.